తైవాన్ రకాల రాకతో వాణిజ్య రూపును సంతరించుకున్న పండ్ల తోట బొప్పాయి. సాగు పద్ధతులు సులువుగా ఉండటం, నాటిన 8 నుంచి 9 నెలలకే కోతకు రావడం, అధిక దిగుబడి సామర్థ్యం వంటి కారణాలతో చాలామంది రైతులు బొప్పాయి సాగు చేపడుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో బొప్పాయికి చీడపీడల ఉధృతి పెరిగి రైతులు అపారంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా తైవాన్ రకాలను రసం పీల్చే పురుగులు, వైరస్ తెగుళ్లు, మొదలు కుళ్ళు, పిండి నల్లి వంటివి ఆశించి పంటను నాశనం చేస్తున్నాయి. వీటి లక్షణాలు కనిపించిన వెంటనే తగిన సస్యరక్షణ చర్యలు పాటించాలంటూ వివరాలు అందిస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లా రస్తాకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసరాజు. పండ్ల తోటల్లో మామిడి, అరటి తర్వాత అత్యధిక ప్రాముఖ్యత గల పంట బొప్పాయి. మనకి బొప్పాయిలో ఎక్కువగా తెగుళ్ళు చూసుకున్నట్టయితే అతి ముఖ్యంగా ఆకుముడత, అదేవిధంగా పప్పయ రింగ్ స్పాట్, ఈ 2 కూడా ఎక్కువగా ఈ బొప్పాయి పంటలు నాశనం చేస్తున్నాయి. ఇవి కాకుండా బొప్పాయిలో కాండం మొదలు మరియు కాండం కుళ్ళు తెగులు, అదేవిధంగా పిండి నల్లి, ఇవన్నీ కూడా బొప్పాయిలో ఎక్కువగా నష్టం కలుగజేస్తున్నాయి. దీంట్లో అతి ముఖ్యంగా మనకు నష్టం కలుగజేసుకున్నవంటే వైరస్ తెగుళ్ళు. ఈ నివారణకి ఏం చేయాలంటే మనం ముఖ్యంగా సుమారు 45 నుంచి 60 రోజులు ముందు పడుతుందండి నారు పెంచడానికి. ఆ సమయంలోనే ట్రైకోడర్మా విరిడే అనే ఒక శిలీంధ్రమును మనం కోకోపిట్లో కానీ లేదంటే ఎఫ్ఐఎంలో కానీ కలిపి 15 రోజులు ఉంచి దాన్ని మనం మీడియాగా వాడుకున్నట్లయితే ఈ కాండం మొదలు వచ్చే తెగుళ్ళను మనం నారు దశలోనే మనం దాన్ని ఆపుకోవచ్చు. అదే మన ఈ రసం పీల్చే పురుగుల వల్లే మనకి ఈ ఆకుముడత లేదా అంటే ఈ రింగ్ స్పాట్ వైరస్ వస్తుంది కాబట్టి మనం ఈ రసం పీల్చే పురుగులు దానికి చేరకుండా మనం 40 నుంచి 60 మెష్ సైజ్ గల నైలాన్ నెట్‌ను మనం వేసుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగులు దాంట్లోకి వెళ్ళకుండా మనకి నారు చాలా మంచిగా పెరగడానికి ఎక్కువ ఆవశ్యకత ఉంటుంది. సో, అదే నారు దశలో మనం ఏం చేస్తామంటే ప్రతి వారంకి ఒకసారి మనము వేప నూనె 2.5 ఎంఎల్ వేప నూనె 1 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారి చేసినట్లయితే రసం పీల్చే పురుగులు దానికి రాకుండా మనం కొంతవరకు ఆపుకోవచ్చు. ఒకవేళ అప్పటికి తీవ్రత ఎక్కువగా ఉన్నట్టయితే మనం ఎక్కువ సార్లు ఏంటంటే ఎస్ఫేట్ అదేవిధంగా ఈ జిగురు కలిపి మనం ఫ్రీక్వెంట్‌గా ఇవి ఒక వారంకి ఒకసారి పిచికారి చేసినట్లయితే మనం ఈ రసం పీల్చే పురుగులు మనం ఈ నారుమడికి రాకుండా కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా ప్రధాన పొలంలో వేసే ముందు నారులో మనం కంపల్సరీగా ఏం చేయాలంటే 2.5 గ్రామ్ ఎస్ఫేట్‌ని మనం 1 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారి చేసినట్లయితే దాంతోపాటు జిగురు ఎప్పుడు ప్రతిసారి జిగురు మాత్రం 0.5 ఎంఎల్ లీటర్ వేసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే దానివల్ల ఆకు మీద అది ఆ మందు పడుతూ ఉంటుంది. మనం పిచికారి చేసినట్లయితే ప్రధాన పొలంలో ఈ రసం పీల్చే పురుగులు రాకుండా కొంతవరకు మనం ఆపుకోవచ్చు. సో, ప్రధాన పొలంలో వేసే ముందు మనం ఏం చేయాలంటే పొలం చుట్టూ కూడా మనం కంపల్సరీగా మనం ఏం చేయాలంటే అవిసె గాని, లేదంటే మనం ఈ మొక్కజొన్న గాని ఒక 2 వరుసలు వేసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగు యొక్క ఉధృతిని మనం తగ్గించవచ్చు. అంతేకాకుండా మనం బొప్పాయి ప్రధాన పొలంలో ఎవరు కూడా అంతర పంటలుగా కూరగాయలను వేసుకోకూడదండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే ఎక్కువగా మనం ఈ రింగ్ స్పాట్ వైరస్‌ని ఆపుకోవచ్చు, నివారించవచ్చు. అప్పటికి ప్రధాన పొలంలో ఎక్కువగా ఉధృతి ఉన్నట్లయితే మనం అదే ఎస్ఫేట్ 2.5 గ్రామ్ పర్ లీటర్ నీటికి, అదేవిధంగా నీమ్ ఆయిల్ 2.5 ఎంఎల్ పర్ లీటర్ నీటికి, జిగురు 0.5 గ్రామ్ పర్ లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేస్తూ ఉండాలండి. అంతేకాకుండా కొన్నిసార్లు ఎంత చేసినప్పటికీ మనకు ఆకుముడత లేదా రింగ్ స్పాట్ వైరస్ కొన్ని వచ్చినట్లయితే దాన్ని మనం గమనించి ముందుగానే దాన్ని తీసి బయటకు కాల్చేసి పారేయాలండి. అప్పటికి మనకు రింగ్ స్పాట్ వైరస్ ఉన్నట్లయితే మనము యూరియా 10 గ్రాములు పర్ లీటర్ నీటికి, అదేవిధంగా బోరాన్ 1 గ్రామ్ పర్ లీటర్ నీటికి, అదేవిధంగా జింక్ సల్ఫేట్ 1.5 గ్రామ్ పర్ లీటర్ నీటికి, దాంతో పాటు జిగురు 0.5 ఎంఎల్ పర్ లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకుంటే అంటే 25 నుంచి 30 రోజుల వ్యవధిలో పిచికారి చేసినట్లయితే మనం ఇంకొక 8 నెలలు కాయ నాణ్యతగా, సైజు బాగా ఉండి మార్కెట్‌కి అనుకూలంగా ఉండేటట్టు మనం దిగుబడి సాధించవచ్చండి. దీంతో పాటు మనకి ఎక్కువగా వచ్చేయంటే కాండం మొదలు మరియు కాండం కుళ్ళు తెగులండి. ఇది ఎక్కువగా మనకి శిలీంధ్రం వల్ల వస్తుంది. దీన్ని మనం ఏంటంటే ప్రధాన పొలంలో అయితే మనకు ఎక్కువగా ఉంటేనే అంటే తీవ్రత ఎక్కువగా ఉంటే మెట్లాక్సెల్ అనే మందు 2.5 గ్రామ్స్ పర్ లీటర్ నీటిలో కలిపి మనం మొదలు తడిచేటట్టు మనం పోయాలి. అదేవిధంగా మనకి ఇది ముందుగా అంత తీవ్రత లేనప్పుడైతే ముందుగా ఒక నివారణ చర్యగా చేయాలనుకుంటే కేజీ ట్రైకోడర్మా విరిడేని ఒక 90 కేజీల ఎఫ్ఎంతో కలిపి, అదేవిధంగా 10 కేజీల వేపపిండి, ఈ 3 కలిపి ఒక నీడలో ఒక 15 రోజులు నీటి కొంచెం తడుపులు జరుపుతూ ఉంచినట్టయితే ఈ శిలీంధ్రం పేడ పైన వేప మీద బాగా అభివృద్ధి చెంది అది మొదల్లో వేసుకున్నట్లయితే ఈ కాండం మొదలు అనేది చాలా వరకు నివారించడం జరుగుతుంది. దీని తర్వాత మనకి ఎక్కువగా వచ్చే బెడద పిండి నల్లి. ఈ పిండి నల్లి ఏం చేస్తుందంటే ముఖ్యంగా లేత ఆకుల పైన, మన కాయల పైన వీటి మీద ఇది చేరి ఆ రసాన్ని పీల్చి కాయ ఎదగకుండా గిడసబారినట్టు కాయ ఉండి నాణ్యత దెబ్బతిని మనకు మార్కెట్‌లో అది
సరైన ధర పలకకుండా రైతులకు నష్టం కలుగజేస్తుంది. సో, దీని నివారణ కోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్‌గా పిన్నెల్లొచ్చేటప్పుడు కలుపైతే అసలు ఏమి ఉండకూడదు. అదేవిధంగా పిన్నెల్లి మనం చెట్టు మీద ఆశించినట్లయితే దాని నివారణకు మనం ఏం చేయాలంటే డైమిథియేట్ అనే మందును 2.5 ఎంఎల్ పర్ లీటర్ నీటికి కలిపి ప్లస్ జిగురుని మనం 0.5 లీటర్ నీటికి కలిపి మనం అప్లై చేసినట్టయితే మనం ఈ పిన్నెల్లిని సమగ్రవంతంగా మనం యాజమాన్యం చేయొచ్చు.